హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి యూరోప్ ట్రిప్లోని డే నెంబర్ 13. సెర్బియా దేశంలోని బెల్గ్రేడ్లో ఉన్నాను. 2 days అయిపోయి అప్పుడే 3rd డే బెల్గ్రేడ్లో ఉన్నది. అయితే మీకు ముందు వీడియోలో చెప్పినట్టుగా నేను ఒక ప్లేస్ కోసం వెతుకుతున్నాను, టూర్ కోసం అని చెప్పి చాలా ట్రై చేస్తాను ఆ ప్యాకేజ్ కోసం. బట్ అది దొరకలేదు. రసేవా కేవ్ అండ్ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, అద్దరిపోతుంది అది. బట్ చెప్పినట్టుగా దానికి మినిమం 2 ఉండాలి. నేను ఒక్కనే ఉన్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా 2 వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, అది మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది, అది వర్త్ విజిటింగ్ కూడా. అయితే ఇప్పుడు ఇది నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నేనేం చేస్తా అంటే బెల్గ్రేడ్ నుంచి కొంచెం దూరంలో 100 kilometers దూరంలో నవీ సాడ్ అని ఉంటుంది. వన్ ఆఫ్ ది హిస్టారికల్ అండ్ ఫేమస్ ప్లేస్ ఇన్ సెర్బియా అనొచ్చు. అటు వెళ్దాం. ఇంకా ఇక్కడ లోకల్ బస్సెస్ గురించి ప్రాపర్గా లోకల్స్ కూడా ఐడియా లేదు. ఇది ఫ్రీయా అంటే కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది లేదు వేరే ప్రాసెస్ ఉంది అంటారు. బట్ ఏదైతే అవుతుంది, ఇప్పుడు నేను బస్ ఎక్కి రైల్వే స్టేషన్ వరకు వెళ్తాను. ఇఫ్ ఇన్ కేస్ టికెట్ అడిగితే డబ్బులు ఇచ్చేస్తాను, లేదంటే హాయిగా జర్నీ చేసేస్తాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. ఇంకా లోకల్ ఫుడ్ ట్రై చేయని అంటున్నారుగా, ట్రై చేశాను. చూడండి, చికెన్ శాండ్విచ్, బార్బిక్యూ క్యూబ్స్ లాగా ఉంటాయి చికెన్ అంతా కూడా. దీంట్లో ఆనియన్, రెడ్ పెప్పర్ అండ్ బార్బిక్యూ సాసేజెస్ అండ్ పైన చూడండి చిన్న చిన్నవి నువ్వులు లాంటివి. చాలా బాగుంది చూడడానికి. చూద్దాం మరి తినే టేస్ట్ ఎలా ఉంటుందో. అండ్ ఒక లేయర్ ఆఫ్ చీజ్ కూడా ఉంది ఇక్కడ. చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ఇంకా మనం తినడం ఆరంభిద్దామా? ఫస్ట్ దీన్ని మెల్లగా తీద్దాం. ఐ థింక్ ఎస్, దీన్ని క్యూబ్స్ లాగా తినేయచ్చు, ఇట్లా మల్టిపుల్ లేయర్ లాగా ఒకటి వచ్చింది చూడండి. బాగా అనిపిస్తుంది. ఆనియన్, చీజ్ అండ్ ఆ చికెన్ క్యూబ్స్ వస్తుంది చూడడానికి. ఇచ్చి పడేసింది టేస్ట్ మాత్రం. ఆ ఫ్రెష్ టమాటో కానీ, చీజ్ కానీ, ఆ చికెన్ కానీ. ఇనోస్ అవర్ ఇండియన్ లాంగ్వేజెస్ వెరీ వెల్. అండ్ మనోడికి బాగా తెలుసు వనకం ఈ సైడ్. శుక్రియా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఇండియన్ హిస్టరీ గురించి తెలుసు, చాలా నాలెడ్జ్ ఉంది మనోడికి. ఇంకా మన వచ్చి చాలా మందిగా వర్క్ చేసి వెళ్ళారంట. థ్యాంక్ యూ, బాయ్. బస్ ఎక్కేద్దాం. 41 వచ్చేసింది భయ్యా, బస్ వచ్చేసింది. మొత్తానికైతే సెర్బియాలో బస్ జర్నీ చేస్తున్నా. లోకల్ బస్. ఎవరు బస్ టికెట్ తీసుకోవట్లేదు, ఎక్కి కూర్చుంటున్నారు. కొంతమంది ఏమో కావాలంటే పే చేస్తున్నారు. అడిగితే ఏమంటున్నారంటే మీ ఇష్టం, కావాలంటే పే చేయొచ్చు, లేకపోతే ఎక్కి కూర్చోవచ్చు అంటున్నారు. వావ్, అమ్మా ఏం భయ్యా, ఎయిర్పోర్ట్ కంటే ఎక్కువ ఉంది. ఎయిర్పోర్ట్ అయితే రైల్వే స్టేషనా? రైల్వే స్టేషనే కదా బై మిస్టేక్. ఎయిర్పోర్ట్ అయితే రాలే కదా నేను. వచ్చేసాయి మన టికెట్స్. రౌండ్ ట్రిప్ తీసుకున్నాను వెళ్ళి రావడానికి. ఓన్లీ వెళ్ళడానికంటే 600 700 అనింది ఆమె. 2 కలిపి తీసుకుంటే, అంటే రౌండ్ ట్రిప్ వెళ్ళి రావడానికి తీసుకుంటే 20% డిస్కౌంట్ అనింది. ఏదో బాగుంది అని చెప్పి తీసేసుకున్నాను. నాకు వెళ్ళి రావడానికి 1000 సెర్బియన్ దినార్ పడింది. క్యాష్లోనే పే చేస్తాను. సో ఇంకా పదండి వెళ్దాం నోవి సాడ్కి. అండ్ ఈ లోపు ఒకసారి చూడండి భయ్యా, చాలా ఇంప్రెస్ అయ్యాయి స్టేషన్ చూసిన తర్వాత. నేను ఈ మధ్య మన దగ్గర కూడా బెంగళూరులోను అండ్ అక్కడక్కడ కట్టారంట, బట్ నేను విజిట్ చేయలేదు. బట్ ఇదైతే బాగుంది. ఓవరాల్ సూపర్, కుమ్మేయచ్చు, చాలా బాగుంది. చూద్దాం ఒకసారి ఈ ట్రైన్స్ ఎలా ఉంటాయి, సెర్బియన్ ట్రైన్స్. చాలా ట్రాక్స్ ఉన్నాయి, 1 2 3 4. బట్ సేమ్ మనలాగే, బట్ అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ వచ్చేది ఏంటంటే వెల్ మెయింటైన్డ్, నీట్గా ఉన్నాయి. ఈ ట్రైన్ చిన్నగా ఉంది, అక్కడ ఉంది అండ్ ఇక్కడ ఎండ్. మేబీ లోకల్ ట్రైన్ ఏమో. ట్రైన్ అంతా మొత్తం గ్రాఫిటీతో నింపేశారు. మొత్తం గ్రాఫిటీ ఉంది ట్రైన్ అంతా. ఆ ట్రాన్స్ సైబీరియన్ ట్రైన్స్ అంటారు కదా, అట్లా చూడడానికి. ఇది చూడండి, ఇప్పుడు వచ్చే ట్రైన్ కూడా నువ్వు ఇస్తాడే, బట్ నేను వెళ్ళేది కాదు. నేను వెళ్ళేది ఇంకో 20 minutes టైం ఉంది. డబుల్ డెక్కర్ నట్టుంది ఇది, కింద మీద. ఎస్, డబుల్ డెక్కర్ కింద ఉంది, మీద ఉంది.
ఇది మనం వెళ్ళబోయే ట్రైనే, అక్కడ నుంచి వచ్చింది ఇది. ఇక్కడ బ్రేక్ చేస్తారు ఇంకొక 20 మినిట్స్. బ్రేక్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతుంది మళ్ళీ నోవి సాడ్కి. ఇంకెంటర్ అయిపోదాం లోపలికి. సీట్ నెంబర్ 11 నుంచి 58 దాకానేమో పైన, 61 నుంచి 108 దాకానేమో కింద. కిందంతా కూడా ఇట్లుంది, చూద్దాం తర్వాత మనం కొంచెం రిలాక్స్ అయిన తర్వాత. ప్రస్తుతానికైతే పైకి వెళ్ళిపోదాం. అమ్మాయి ఇప్పుడు రిలాక్స్గా ఉంది, ఇప్పటిదాకా ఏమన్నా సౌండ్ అది బాగుంది సింపుల్గా. అండ్ మెయిన్ థింగ్ చాలా నీట్గా ఉంది కదా, క్లీన్గా. ఇక్కడ వచ్చిన కలిసి కూర్చోవడానికి కూడా కొద్దిసేపు రిలాక్స్గా. బాగుంది ట్రైన్ అంతా కూడా. హాయిగా ట్రైన్ టేబుల్ ఇచ్చేసాడు పెట్టుకోవడానికి, చాలా పెద్ద ఉంది భయ. అండ్ బ్రిడ్జ్ చూడండి భలే కనిపిస్తుంది, అది కేబుల్ బ్రిడ్జ్ లాగా. ఎప్పట్లాగే ఒక చిన్న వాష్రూమ్, చాలా చిన్నగా ఉంది. మన వందే భారత్ బెటర్ దీనికంటే. దీని దాకా కిందిది లైక్ 2 డెక్స్ అని చెప్పాం కదా, లోవర్ డెక్ అండ్ అప్పర్ డెక్ అని చెప్పి. ఇది మనం చూస్తున్న లోవర్ డెక్. ఇది కూడా సింపుల్గా ఉంది చూడండి, ఏ ఆడావిడి లేకుండా. అసలు పైన బ్యాగ్స్ పెట్టుకోవడానికి ర్యాక్ చూడండి ఎంత చిన్నగా ఇచ్చాడో. లిటరలీ ల్యాప్టాప్ బ్యాగ్ కూడా పట్టదు అందులో, అంత చిన్నగా ఉంది. అండ్ ఇక్కడ మధ్య మధ్యలో డస్ట్బిన్ లాంటివి ఇచ్చేసాడు. అండ్ ఒక స్క్రీన్, మనం ఎక్కడున్నాము ఎటు వెళ్తున్నాము అని చెప్పి. ఇందాక ఒక స్టాప్ వచ్చినట్టుంది. అండ్ ఒక టన్నల్లో నుంచి వెళ్తున్నట్టు అంత చీకటి ఉంది చూడండి. వచ్చేసాం నోవి సాడ్. అట్లా ట్రైన్కి కూర్చుని అట్లా గాలి పీల్చుకునే లోపు తీసుకొచ్చి పడేసాడు ఇక్కడ. 35 మినిట్స్ ఎగ్జాక్ట్లో నోవి సాడ్ రీచ్ అయిపోయాము. బాగుంటుంది ట్రైన్ జర్నీ, అట్లా సింపుల్గా అట్లా సాగిపోయింది. అట్లా చుట్టూ తిరిగేంత స్కోప్ కూడా దొరకలేదు ఎక్కడ. పైన ఇట్లా బయటికి వెళ్ళేసి చూద్దాం 1 by 1. ఈ స్టేషన్ చాలా సింపుల్గా ఉంది చూడండి, ఏ హడావిడి లేదు. ట్రైన్స్ వస్తున్నాయా పోతున్నాయా అన్నట్టుగా. దిగంగానే బస్ ఎక్కేస్తాను, బస్ నెంబర్ 4. టికెట్ కూడా తీసుకున్నాను వెళ్ళాల్సిన ప్లేస్కి. 100 సెర్బియన్ దినార్ గట్టిగానే తీసుకుంటున్నాడు బే, 2 కిలోమీటర్లకి. ఈ నోవి సాడ్ ఏదైతే ఉందో ప్రజెంట్ సెర్బియాలో 2nd లార్జెస్ట్ సిటీ. బట్ ఇది ఫస్ట్ ఎప్పుడు అనుకుందో తెలుసా, 1694లో కొంతమంది సెర్బియన్ మర్చెంట్స్ ఈ దనుబే నది వెంబడి ఒక కాలనీ లాగా ఏర్పరచుకొని స్థిరపడిపోయారు. ఆ తర్వాత కొన్ని సెంచరీస్ గడిచే కొద్దీ కూడా ఇది ఒక ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కల్చరల్ సెంటర్గా నిలిచిపోయింది. అండ్ ఇప్పుడు నా వెనకాల మీరు ఏదైతే చూస్తున్నారో మ్యారీ కథాలిక్ చర్చ్, చూస్తే అర్థమైపోతుంది ఎంత మ్యాసివ్గా ఉందో. ఇది వచ్చేసి నోవి సాడ్లో టాలెస్ట్ చర్చ్ కూడా. ఇది వచ్చేసి అరౌండ్ 1862 నుంచి 1864 మధ్యలో కట్టారు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి నోవి సాడ్ సినగాంగ్. ఒకప్పుడు కెథడ్రాల్ లాగానో దీనిలాగా ఉండేది, బట్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ కల్చరల్ ఈవెంట్కి అండ్ ఏదైనా కాన్సర్ట్కి వాడుతున్నారంట. అండ్ ఒక ఫ్యాక్ట్ చెప్పిన, ఈ నోవి సాడ్ని అథెన్స్ ఆఫ్ సెర్బియా అని కూడా అంటారంట. గ్రీస్లో అథెన్స్ ఉంది కదా, సో దానికి రిఫర్ చేస్తూ వీళ్ళు అథెన్స్ ఆఫ్ సెర్బియా. ఇంకా అట్లే తిరుగుతూ లోకల్ మార్కెట్లో దూరిన ఫ్లవర్స్ ఇంకేవన్నీ ఉన్నాయి, చూద్దాం ఒకసారి ఏమున్నాయి ఏం సంగతి అని. అరే ఇది సేమ్ మన రొట్టెల్ లాగానే ఉన్నాయి, దాన్ని ఫ్రై చేసి పెట్టినారు. చాలా ఉన్నాయి ఐటమ్స్ చూడండి, నేను షాక్ ఇది చూసి. అండ్ ఇది కూడా బాగుంది, చూద్దాం. ఇంట్రెస్టింగ్ ఉన్నాయి చూడడానికి. ఇదైతే నన్ను బాగా షాక్ చేసింది. లిటరల్ మన రొట్టెలు చేసి కట్ చేసే ఉంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి, ఫ్రూట్స్. అదే నాకు కొన్ని బనానాస్ కావాలి, నేను బనానాస్ తీసుకుంటా. హలో, హౌ మచ్ ఇస్ దిస్? తను క్యాల్కులేటర్లో ఓపెన్ చేసి చూపిస్తుంది. 240.
దాన్ని వేసి 230, దట్స్ ఫైన్, ఓకే. ఇక్కడ నాకు ఈరోజు లంచ్ అదే ఇంకా. థ్యాంక్ యూ. చూడండి చాలా టైప్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. ఏదో పిన్ని లాంటిది చేసి, ఇజ్ ఇట్ ఎ స్వీట్? స్వీట్ ఏది ట్రై చేద్దాం అబ్బా, అన్నీ డిఫరెంట్గా చూడడానికి బాగానే ఉన్నాయి, బట్ ఏది ట్రై చేయాలో అర్థం కావట్లేదు. వాల్నట్ చూడండి 800 అంట. 800 అంటే మన దాంట్లో 600కు 650 వస్తుంది. ఓ వాల్నట్స్, ఇది కొంచెం మంచి క్వాలిటీ ఉంటుంది, 600 అంట. ఈ నిమ్మకాయలు తెలిసినవి కదా, పెద్ద పెద్దగా ఉంటాయి ఇక్కడ అంతా. 130 అంట. టమాటా 220 అంట. 220 రూపాయలు కిలో, అంటే ఇంచుమించు 180 రూపాయలు పెట్టుకోండి. ఆలుగడ్డ బాబు, ఆలుగడ్డ కిలో 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 ఎన్ని కిలోలు కావాలి? 200 కిలో ఆలుగడ్డ. ఉల్లి పొరక 70 రూపాయలు అంట. క్యాబేజ్ 70. స్ట్రాబెరీ 250 అంట. మస్తు కలర్ఫుల్ కనిపిస్తున్నాయి కెమెరాలో చూడడానికి ఇవి. ఏమంటారు వీటిని? రాడిషనా? చిన్న టైప్ ఆఫ్ రాడిషా మరి ఏంటో తెలియదు. అబ్బో ఉల్లిగడ్డ 120 కిలో, 120 కిలో. 120 అంటే ఇంచుమించు అదే 100 రూపాయల కిలో వస్తుందండి. ఇది బ్రొకోలీ తెలిసిందే మీకు. ఆ క్యాప్సికమ్ అయితే వైట్గా ఉంది, ఎంతగా కలరే లేదు అసలు దీనికి. క్యాప్సికమేనా అది? అదంటే తేనెనా? హనీ, చాలా టైప్ ఆఫ్ హనీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ, చాలా టైప్ ఆఫ్ హనీస్ ఉన్నాయి. ఇది చెప్పాలంటే ప్యూర్గా లోకల్ మార్కెట్ ఉంటుందంత, అన్నీ ఉన్నాయి. వెజిటేబుల్స్, లైక్ డ్రై ఫ్రూట్స్, నట్స్ లాంటివి, ఇలా హనీ ఇందాక చూసినట్టువి, అండ్ ముందర బట్టలు, షాంపూలు అన్నీ ఉన్నాయి. ప్యూర్ లోకల్ మార్కెట్ చూసుకోండి ఇది. ఇంకా సెర్బియన్ లోకల్ మార్కెట్. ఇవన్నీ హోమ్ మేడ్ నట్టున్నాయి చూడండి. చూద్దామైనా ట్రై చేద్దామా? It's all plant-based food. ఓకే, ప్లాంట్ బేస్డ్ ఫుడ్. Yes, this is salty, this is sweet food. Prepared with love. For example, I have plant-based lasagna, pizza, hamburgers, toast, burgers. Burgers. Yeah. What is you said? What is this one? This is like a corn Sorry. pastry lasagna. Lasagna, corn pastry lasagna. It has like noodle, it has sremush, it Okay. has soya grilled meat, Okay. millet, it has tomato pellet, and sour cabbage, Okay. carrots. Carrots. ఇది ఒక స్వీట్ కూడా ఇచ్చాడు ఆయన, ట్రై చేయండి ఇది బాగుంటుంది అని. క్యారెట్ అండ్ సమ్ ప్లమ్ అండ్ కొన్ని కిస్మిస్ లాంటివి కూడా ఉన్నాయి. చూద్దాం అది ఎలా ఉంటుందో. ఎటు ప్లమ్ కేక్ నట్టు ఉంది, బాగుంది టేస్ట్. ఇవన్నీ కూడా బటర్ ఉన్నట్టున్నాయి. ఇందాక తీసుకున్నాం కదా అక్కడ, కైండ్ ఆఫ్ పఫ్ లాగా ఉంది. దీంట్లో కార్న్ అండ్ చాలా ఐటమ్స్ ఉన్నాయంట. చూద్దాం ఎట్లుంటుందో అంత టేస్ట్. క్యారెట్, కార్న్, కొంచెం వేడిగా ఉంటే మస్తు ఉంటుండే, చల్లగా ఉంది, బాగుంది. ఇదంతా వచ్చేసి ట్రైన్ కోలా అని చూసారా? ఈ 1 కోలా అంటే ఏంటంటే కోచ్ నెంబర్ 1 అని చెప్పి మన టికెట్ పైన ఉంది. ఏ కోలా అనేది 1 కోలానా, 2 కోలానా, 3 కోలానా అనేది. ఈ కింద అంతా ఫస్ట్ క్లాస్ నట్టున్నాయి. సెంటర్లో టేబుల్స్ ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయా? అండ్ 10 minutes ముందే డోర్ క్లోజ్ చేస్తున్నాడు, అంటే మళ్ళీ ఎవరైనా వచ్చి బటన్ నొక్కి ఓపెన్ చేస్తున్నాడులే కానీ, లైక్ అట్లా.
మళ్ళీ ఎప్పట్లాగే పైన అది వీటికి కూడా టేబుల్స్ ఉన్నాయి. అంటే ఓన్లీ ఫస్ట్ కోచ్ నెంబర్ 1కి మాత్రమే ఆప్షన్ ఉన్నట్టుంది. అర్థమైంది ఇప్పుడు. సో ఇట్లుంది ఫస్ట్ కోచ్లో, అదే కోలా 1లో. అండ్ ఇక్కడ పవర్ ఛార్జింగ్కి సాకెట్స్ కూడా ఇచ్చేసిండు. ఇక్కడ హ్యాండ్ రెస్ట్ బాగుంది, ఇది చాలా బాగుంది, కంఫర్టబుల్గా. అండ్ ఇక్కడ ఒక మెనూ కూడా పెట్టిండు, కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు క్యాఫెటేరియా నుంచి. అమెరికానో 190. అరే ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి భయ్, పెద్ద ఏం పెట్టలేదు. వచ్చేసాం మళ్ళీ బ్యాక్ టు బెల్గ్రేడ్. నోవి సాడ్లో అయితే అసలు ఏమీ లేదు భయ్, అది టూ మచ్ ఓవర్ రేటెడ్ అనిపించింది నాకు ప్లేస్. అది ఏదో అట్లా ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేశాను, ఆ ట్రైన్ మంచిగా ఉంది. అట్లా మార్కెట్లో కొంచెంసేపు తిరిగేసి వచ్చేసాను ఇంకా. అండ్ ఈరోజుతో నా బెల్గ్రేడ్ అంటే సెర్బియా కూడా లాస్ట్. ఇంకా ఓవరాల్ చూసుకుంటే సెర్బియా ప్లాన్ చేసుకోవచ్చు లేదని ఇప్పుడే చెప్పేస్తాను చూడండి. ఒక 2 రోజులకి అట్లా సిటీ చూద్దామా, నైట్ లైఫ్ చూద్దామా అనుకుంటే రండి. బియాండ్ దట్ టూరిస్టిక్ ప్లేస్ ఉంటే అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ రసేవా కేవ్ ఉంటే మాత్రం నాది 100% ఫుల్ఫిల్ అయిపోయేది 3 రోజులు ఉన్నందుకు ఇక్కడ. అది నేను మ్యాక్సిమం ట్రై చేశాను, మినిమం 2 members అడుగుతున్నారు, అది లేకపోయి ఉంటే బాగుండేది. ఒకవేళ మీరు వస్తే మాత్రం అది ప్లాన్ చేసుకుంటాను. రసేవా కేవ్ ఫుల్ డే దానికి వెళ్ళిపోతుంది. రసేవా కేవ్ అండ్ ఒక వాటర్ ఫాల్ అంతా కూడా చూడడానికి బాగుంటుంది ప్లేస్ అంతా. సో దట్స్ ఇట్, ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకో కొత్త కంటెంట్ నుంచి. బాయ్, టేక్ కేర్.